క్షణక్షణం పోరాటం కనంకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లి జిల్లా ఆసుపత్రి రోగానికి మందేది 108 రోజుకు 100 కిలోమీటర్ల ప్రయాణం పొగ మంచులోనూ తప్పని 108 సేవల కష్టం. 108 ఢీకొని 2 శ్రీవారి భక్తులు మరణం. విపరీతమైన రెఫర్లతో సిబ్బంది ఉరుకులు పరుగులు. ప్రైవేట్ దందాను వెలుగులోకి తెచ్చిన మీడియా. అక్రమార్కులపై దాదాపు చర్యలు శూన్యమే. నామమాత్రపు వైద్యానికి జిల్లా పేరాని విమర్శలు. వైద్య వృత్తికి న్యాయం చేయలేకపోతున్న డాక్టర్లు. పేద సామాన్యులకు మంచి వైద్యం మిథ్యేనా? సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ నెగ్గటం ఎలాగో నిరూపిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ చిక్కిన పట్టును మరింత బిగించేకి సిద్ధం. పార్టీ ప్లీనరీకి ప్రత్యేక ప్రణాళిక రూపకల్పన. పిఠాపురం నుంచి కొత్త రోడ్ మ్యాప్ కు కసరత్తు. 30-40% నామినేటెడ్ పదవులకు పట్టు. కూటమిలో ఉంటూ సొంతంగా ఎదిగేకి స్కెచ్. కేడర్ కు దిశానిర్దేశం చేస్తున్న పార్టీ పెద్దలు. వైరస్ల పుట్టినిల్లుగా మారిపోయిన చైనా. కరోనా కల్లోలంతో ప్రపంచం అతలాకుతలం. కొత్తగా హెచ్ఎంపీవీ వైరస్ కలకలం రేపుతోంది. బెంగళూరులోనూ 2కి సోకినట్లు ఐసీఎంఆర్ వెల్లడి. శ్వాసకోశ వ్యాధుల పట్ల అప్రమత్తమైన భారత్. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి జిల్లా ఆసుపత్రి దౌర్భాగ్య పరిస్థితికి కారకులెవరు? 108 ఢీకొని 2 శ్రీవారి భక్తులు మరణానికి మదనపల్లి జిల్లా ఆసుపత్రి వైద్యులే బాధ్యులా? దట్టమైన పొగమంచే ప్రమాదానికి కారణమా? మదనపల్లె 108 తిరుపతి నరసింగాపురం వద్ద సోమవారం వేకోజామున శ్రీవారి భక్తులను ఢీకొట్టడంతో సోమవారం వేకోజామున 2 శ్రీవారి భక్తులు మృతి చెందారు. ఈ ఘటనకు ప్రధాన కారణం నడిచి వెళుతున్న రోగిని బలవంతంగా మదనపల్లి జిల్లా ఆసుపత్రి డాక్టర్లు తిరుపతికి రిఫర్ చేయడమే అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న రోగిని రుయా ఆసుపత్రికి తరలించే క్రమంలో ప్రమాదం జరిగింది. బాగా నడిచి వస్తున్న రోగి కారణంగా 2 అమాయక ప్రజలు చనిపోయారని, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని 108 సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. దానికి తోడు మదనపల్లి నుండి తిరుపతి వరకు తెల్లటి దట్టమైన పొగమంచు కూడా ఒక కారణమని 108 సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రోజుకు ఒక్కో 108 వాహనం 2-3 సార్లు తిరుపతికి వెళ్లాల్సిన దుస్థితి మదనపల్లి వైద్యుల కారణంగా నెలకొందని కంటతడి పెట్టారు. మంచు కారణంగా వాహనం దగ్గరికి వెళితే తప్ప ఎదురుగా వస్తున్న మరో వాహనం కనిపించినంతగా మంచు కురుస్తుందన్నారు. మదనపల్లి నుండి తిరుపతికి 3 గంటలకు బదులు 6 గంటల సమయం పడుతోందని, మంచు దట్టంగా ఉన్న కారణంగా 108లో తీసిన ఫోటో పంపి రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందో వివరించారు. ఈ నెలలో 1 నుండి 6వ తేదీ వరకు 6 రోజుల్లో డాక్టర్లు మదనపల్లె నుండి తిరుపతికి పంపిన రెఫర్లు ఇప్పటికీ మొత్తం 28 కేసులు. వాటిలో 5 108 అంబులెన్స్ వాహనాలు. 6642 కిలోమీటర్లు మదనపల్లె నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి తిరిగాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మదనపల్లి జిల్లా ఆసుపత్రిపై దృష్టి సారించకపోతే అధికార యంత్రాంగం అబాసుపాలు కాక తప్పదని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేట్ సెంటర్లకు స్కూనింగ్స్ రాసి అడ్డంగా దొరికితే జిల్లా యంత్రాంగం తూతూ మంత్రంగా విచారణ జరిపి సమస్యను గాలికి వదిలేశారు. కనీసం ఈ విచారణ చేశామని మీడియాకు చెప్పిన దాఖలాలు కూడా లేవు. జిల్లా ఆసుపత్రిలోకి మీడియా రాకూడని షరతులు విధించారు. వారి వల్లే ఇక్కడ జరుగుతున్న బాగోతాలు బయటకు వస్తుంటే వారిపైనే పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు. ఆసుపత్రిలో వ్యవస్థ భ్రష్టు పట్టింది. సాధారణ ప్రసవాలు, సిజరియన్లు తప్ప ఎన్ని కంటి ఆపరేషన్లు, సాధారణ ఆపరేషన్లు, ఎన్ని ట్యూబెక్టమీ, ఎన్ని ఇస్టెస్టమీ ఆపరేషన్లు చేస్తున్నారో తెలియంది కాదు. జిల్లా ఆసుపత్రి అయ్యాక ఎన్ని అడ్వైజర్ కమిటీ సమావేశాలు జరిపారు. జర్నలిస్టులకు తెలియకపోయినా కమిటీ చైర్మన్లకు తెలియాలి. డాక్టర్లు లేరు, మందులు లేవు, అడ్మిషన్లు లేవు. పేరుకేమో జిల్లా ఆసుపత్రి. ఇది మన మదనపల్లి జిల్లా ఆసుపత్రికి వచ్చే జేబులో పైసా లేని పేదోడి గోడు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు డాక్టర్లు స్టెత్తు పట్టి చూడరు, రోగిని ముట్టుకోరు. కేవలం రిజిస్టర్లో వారి పేరు ఎంట్రీ చేసుకుని డైక్లో, పారాసెటమాల్, ప్యాంటాప్ మొక్కుబడిగా ఒక ఇంజెక్షన్ రాసి ఇచ్చి 2 గంటల పుణ్యకాలం పూర్తి చేసుకుని 4 గంటల వరకు ఉండాల్సిన డాక్టర్లు పత్తా లేకుండా వెళ్లిపోతారు. ఇక ఆసుపత్రిలో రోగులకు పెట్టే భోజనమా మరీ దారుణం. డబ్బులేమో లక్షలు కోట్లల్లో ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేస్తున్నా అడిగే నాదుడే లేని పరిస్థితి మదనపల్లి పెద్ద ఆసుపత్రిలో నెలకొంది. నాయకుల కళ్ళు తెరుస్తారంటే వారి మాటలు కూడా ఇక్కడ వినేవారు అంతంత మాత్రమే. నేడు కుప్పంకు సీఎం చంద్రబాబు 3 రోజుల పర్యటన నిమిత్తం విచ్చేశారు. 3 రోజుల పాటు సొంత నియోజకవర్గంలోనే సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తారు. సొంత నియోజకవర్గం కుప్పంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పెషల్ ఫోకస్ చేశారు. స్వర్ణ కుప్పం పథకం పేరిట కుప్పం రూపురేఖలు మరింతగా మార్చనున్నారు చంద్రబాబు నాయుడు. వచ్చే 5 ఏళ్ల పాటు కుప్పం ప్రాంత సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా స్వర్ణ కుప్పం విజన్ 2029 పథకం కొనసాగనుంది. నేటి పర్యటనలో స్వర్ణ కుప్పం విజన్ 2029ను ఆవిష్కరించారు సీఎం చంద్రబాబు. కుప్పం ప్రాంత సమగ్ర అభివృద్ధికి ఇప్పటికే 17 అంశాలకు సంబంధించి 92 కోట్ల అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేసింది ఇక్కడ అధికారుల బృందం. కుప్పం నియోజకవర్గంలో సుమారు 1500 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. 1000 కోట్ల రూపాయలతో కుప్పం నియోజకవర్గ పరిధి
పరిధిలోని 50,000కు పై చిలుకు ఇళ్లకు సోలార్ విద్యుత్ అందించనున్నారు. కుప్పం నియోజకవర్గం అభివృద్ధిలో రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దడమే స్వర్ణకుప్పం ప్రధాన లక్ష్యమని చెబుతున్నారు. ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదల, కుప్పం ప్రాంత సమగ్ర అభివృద్ధి పథకం ప్రధాన ఉద్దేశమని, కుప్పం ప్రాంతంలో సుమారు 3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు చేశారట చంద్రబాబు. పాడి పరిశ్రమ అభివృద్ధికి కుప్పంకు మరో 2 కొత్త డైరీలు ఏర్పాటు చేయనున్నారు. చైనా వైరస్ లా పుట్టినిల్లుగా మారిపోయింది. 2019లో కోవిడ్ ఆ దేశం నుంచే వ్యాపించింది. మళ్ళీ ఇప్పుడు చైనాలో హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ కొత్తది పుట్టుకొచ్చింది. చైనాలో కలకలం రేపుతున్న హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ కేసులు భారత్లో 2 నమోదయ్యాయి. బెంగళూరు చెందిన ఓ ఆసుపత్రిలో 3-8 నెలల చిన్నారుల్లో ఈ వైరస్ ఉన్నట్లు గుర్తించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ధృవీకరించింది. అయితే వీరిలో ఒక చిన్నారికి వైరస్ తగ్గుముఖం పట్టగా మరొకరికి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. భారత్లో చైనా వైరస్ వ్యాప్తిపై పూర్తి స్థాయిలో ఆరా తీసుకున్నారు. అయితే హెచ్ఎంపీవీ వైరస్ బారిన పడిన 2 చిన్నారులకు అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన హిస్టరీ లేదని ఐసీఎంఆర్ తేల్చి చెప్పింది. అయినప్పటికీ వ్యాధి రావడం అందరినీ కలవరపెడుతుందని తెలిపింది. కాగా చైనాలో హ్యూమన్ మెటానిమో వైరస్ సహా పలు శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తూ ఉండడంతో భారత్ ఇప్పటికే అలర్ట్ అయింది. ఇటీవలే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన జాయింట్ మానిటరింగ్ గ్రూప్ మీటింగ్ నిర్వహించింది. శీతాకాలంలో మార్పులు చోటు చేసుకున్న కారణంగానే చైనాలో ఇన్ఫ్లుయెంజా, ఆర్ఎస్వి, హెచ్ఎంపీవీ తరహా వైరస్లు వ్యాప్తి చెందుతున్నాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ తేల్చింది. భారత్లోని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే పలు చోట్ల ఆర్ఎస్ఏ, హెచ్ఎంపీవీ తదితర పరీక్షలు చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఒకవేళ శ్వాసకోశ వ్యాధులు అనుకోకుండా పెరిగినా వాటిని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు డీజీహెచ్ఎస్ చెప్పుకొచ్చింది. విజయవాడ హైందవ శంఖారావం సభలో విశ్వ హిందూ పరిషత్ డిక్లరేషన్ ప్రకటించింది. హిందూ దేవాలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ చట్ట సవరణ చేయాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. హిందూ ఆలయాల ఆస్తులు, వ్యవస్థలపై దాడులు సరికాదన్న విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు అన్యాయంగా చట్ట విరుద్ధంగా దాడులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినాయక చవితి, దసరా వేడుకలకు ప్రభుత్వం నుంచి ఆర్థిక భారం, అక్రమ ఆంక్షలు తగవని విశ్వ హిందూ పరిషత్ తెలిపింది. హిందూ దేవీ దేవతల శోభయాత్రల మార్గాలు, తేదీలు, విధానాలపై అక్రమ ఆంక్షలు తగవని విశ్వ హిందూ పరిషత్ పేర్కొంది. అలాగే ఆలయాల్లో పూజ, ప్రసాద, కైంకర్య సేవలు అత్యంత భక్తి శ్రద్ధలతో, నాణ్యతతో నిర్వహించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. హిందూ ఆలయాల్లో అన్యమత ఉద్యోగులను తక్షణం తొలగించాలన్న విశ్వ హిందూ పరిషత్ ట్రస్ట్ బోర్డులో హిందూ ధర్మంపై శ్రద్ధాభక్తులు కలిగిన వారినే సభ్యులుగా నియమించాలని పేర్కొంది. రాజకీయేతర ధార్మిక వ్యక్తులను ట్రస్ట్ బోర్డులో చోటు కల్పించాలన్న విశ్వ హిందూ పరిషత్ హిందూ దేవాలయాల ఆస్తులు అన్యక్రాంతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అన్యక్రాంతమైన ఆస్తులను స్వాధీనం చేసుకొని ఆలయాలకు అప్పగించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. హిందూ ఆలయాల ఆదాయాన్ని ధార్మిక ప్రచారానికి, సమాజ సేవకు, ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని విశ్వ హిందూ పరిషత్ షరతులు పెట్టింది. అలాగే ఆలయాల నిధులను ప్రభుత్వ కార్యక్రమాలకు దారి మళ్లించరాదని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. హైందవ శంఖారావం డిక్లరేషన్ ను సభకు వచ్చిన అందరితోనూ చినజీయర స్వామి ప్రతిజ్ఞ చేయించారు. ఈ హైందవ శంఖారావం సభ తెలుగు రాష్ట్రాల్లో హిందువుల చైతన్యానికి గుర్తుగా విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ సభ విజయవంతం కావడంతో పార్టీలు కూడా ఇక హిందూ ఎజెండాకు మద్దతు ఇవ్వాల్సిందేనంటున్నారు. ఏ నిర్ణయం చేస్తారో దానికి వచ్చే పైస ఎట్లా వాడాలో, ఏ సమయాల్లో చేయాలో, ఎంత చేయాలో వారు చేసినటువంటి నిర్ణయాలని అమలుపరచగలిగే ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ బలోపేతం కోసం జనసేన కొత్త వ్యూహాలు అమలు చేస్తుంది. పార్టీ ప్లీనరీ వేదికగా భవిష్యత్ ప్రణాళికలు ప్రకటించనుంది. ఇదే సమయంలో క్షేత్ర స్థాయి నుంచి పార్టీ బలోపేతం కోసం కొత్త నిర్ణయాలకు సిద్ధం అవుతోంది. ఇక నామినేటెడ్ పదవుల్లోనూ 30-40% దక్కేలా పార్టీ నాయకత్వం ఒత్తిడి తెస్తుంది. కూటమిలో భాగస్వామిగా ఉంటూనే సొంతగా ఎదిగేలా స్కెచ్ సిద్ధం చేస్తోంది. జనసేన బలోపేతం పైన పవన్ ఫోకస్ చేశారు. అందుకు ఇదే సరైన సమయం అని భావిస్తున్నారు. కూటమిలో భాగస్వామిగా ఉంటూనే పార్టీ మరింతగా ఎదిగేలా ప్లాన్స్ సిద్ధమవుతున్నాయి. సొంతంగా బలం పెంచుకోవడం కోసం కొత్త ప్రణాళికలతో ముందుకు వస్తున్నారు. ఇందుకు పార్టీ ప్లీనరీ వేదిక కానుంది. 3 రోజుల పాటు పిఠాపురం వేదికగా జరిగే పార్టీ ప్లీనరీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పార్టీ సభ్యత్వం, కమిటీల నియామకంతో పాటుగా భవిష్యత్ ప్రణాళికలు, లక్ష్యాలను పవన్ ఆవిష్కరించనున్నారు. తాజా ఎన్నికల ద్వారా రాజకీయంగా దక్కిన పట్టు మరింత పెంచుకునేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. సొంతంగా ఎదగాల్సిన సమయం ఆసన్నమైందని
నమ్ముతున్నారు. ఇదే సమయంలో ప్రస్తుతం ప్రకటిస్తున్న నామినేటెడ్ పదవుల్లో 30 నుంచి 40% వరకు పార్టీకి దక్కేలా ఒత్తిడి తేవాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. పార్టీ అగ్రనేతలు ఈ మేరకు జిల్లాల నాయకులకు సూచనలు చేశారు. ప్రతి నియోజకవర్గంలో 5 జనసేన కీలక నేతలు స్థానిక ఎమ్మెల్యేల వద్దకు వెళ్లాలని, నామినేటెడ్ పోస్టులో పార్టీకి గౌరవప్రదమైన స్థానాలు కేటాయించాలని కోరాలని సూచించారు. ఏదైనా నియోజకవర్గంలో ఎమ్మెల్యే నుంచి స్పందన సరిగ్గా లేకపోతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన 6 నెలల పాటు రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సమస్యలపై దృష్టి పెట్టామని, ఇప్పుడు పార్టీ బలోపేతానికి అందరం కలిసి పనిచేయాలని నిర్దేశించారు. కేడర్ కు దిశానిర్దేశం కూడా జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికలకు కేడర్ ఏ విధంగా పనిచేసిందో పంచాయతీ ఎన్నికల కోసం అదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించింది. కొన్ని నియోజకవర్గాల్లో జనసేన నాయకులకు కేడర్ కు గుర్తింపు ఇవ్వడం లేదని ఫిర్యాదులు వచ్చాయి. గోదావరి, రాయలసీమ జిల్లాల నాయకులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ముందుగా కమిటీలు ఏర్పాటు చేసుకుని తాము చెప్పిన విధంగా ఎమ్మెల్యేల వద్దకు వెళ్లాలని సూచించారు. అయినా అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు. దీని ద్వారా పార్టీ ప్లీనరీ నాటికే ఒక స్పష్టమైన ప్రణాళిక ఖరారు చేసి పిఠాపురం నుంచి కొత్త రోడ్ మ్యాప్ ప్రకటించేలా కసరత్తు కొనసాగుతోంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లి జిల్లా ఆసుపత్రి రోగానికి మందేది. 108 రోజుకు 100 కిలోమీటర్ల ప్రయాణం. పొగ మంచులోనూ తప్పని 108 సేవల కష్టం. 108 ఢీకొని 2 శ్రీవారి భక్తులు మరణం. విపరీతమైన రెఫర్లతో సిబ్బంది ఉరుకులు పరుగులు. ప్రైవేట్ దందాను వెలుగులోకి తెచ్చిన మీడియా. అక్రమార్కులపై దాదాపు చర్యలు శూన్యమే. నామమాత్రపు వైద్యానికి జిల్లా పేరాని విమర్శలు. వైద్య వృత్తికి న్యాయం చేయలేకపోతున్న డాక్టర్లు. పేద సామాన్యులకు మంచి వైద్యం మిథ్యేనా? సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ నెగ్గటం ఎలాగో నిరూపిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ చిక్కిన పట్టును మరింత బిగించేకి సిద్ధం. పార్టీ ప్లీనరీకి ప్రత్యేక ప్రణాళిక రూపకల్పన. పిఠాపురం నుంచి కొత్త రోడ్ మ్యాప్ కు కసరత్తు. 30-40% నామినేటెడ్ పదవులకు పట్టు. కూటమిలో ఉంటూ సొంతంగా ఎదిగేకి స్కెచ్. కేడర్ కు దిశానిర్దేశం చేస్తున్న పార్టీ పెద్దలు. వైరస్ల పుట్టినిల్లుగా మారిపోయిన చైనా. కరోనా కల్లోలంతో ప్రపంచం అతలాకుతలం. కొత్తగా HMPV వైరస్ కలకలం రేపుతోంది. బెంగళూరులోనూ 2 సోకినట్లు ICMR వెల్లడి. శ్వాసకోశ వ్యాధుల పట్ల అప్రమత్తమైన భారత్. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న కేంద్ర ఆరోగ్య శాఖ. క్షణక్షణం పోరాటం, కణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.